ఈరోజు శాంతి నిలయం మొత్తం గూడా క్లీన్ చేయటం అనేది జరిగింది. అలాగే 2 జతల కిరీటాలైతే తయారు చేశాను. స్వామివారి కోసం, అలాగే అమ్మవార్ల కోసం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే మొన్న మనం పెయింట్ వేయటం జరిగింది. నేను మీకు చూపించాను వీడియోలో. ఆ పెయింట్ వేసిన తర్వాత, ఆరిపోయిన తర్వాత మొత్తం గూడా వైట్ అయిపోయిందండి. ఎంత ఆరితే అంత వైట్ వచ్చేస్తుందిది చూసినట్లయితే. అసలే ఇక్కడ ఇప్పుడు కొత్తగా కట్టినట్టే లేదు. ఎప్పటి నుండో ఉన్నట్లుగానే ఉంది. ఇలా పెయింట్ వేసేసి కింద సామాన్లన్నీ గూడా సర్దేయటం జరిగిందండి. ఇవన్నీ గూడా ఎక్కడియక్కడ పెట్టుకునేలాగా అభిషేకం సంబంధించినయి, ప్రత్యేకంగా అభిషేకం కావాల్సినవన్నీ గూడా ఇక్కడైతే సర్దేసుకున్నాము. అలాగే పైన అభిషేకం చేసుకున్న కింద రేలో చాంతం కిందేమో ఇలాంటి ఇత్తడి సామాన్లయితే పెట్టుకున్నాం. మధ్య రోలో మాత్రం అభిషేకానికి కావాల్సిన చందనము, పసుపు అవి ఉంటాయి కదండీ! అవి కొంచెం డబ్బాలు తెచ్చుకోవాలి. డబ్బాలు తెచ్చుకొని వాటిలో డబ్బాల్లో నింపుకొని పెట్టుకునేలాగా చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ విధంగా కిందయితే ఇవన్నీ గూడా అవేనండి సామాన్లు. వాటికి సంబంధించినవి మాత్రమే ఇక్కడ పెట్టాను. అలాగే ఈ చెక్క ముక్కలేంటనుకున్నారు? ఇవన్నీ గూడా స్వామివారికే అప్పుడప్పుడు వాహన సేవలు జరుగుతూ ఉంటాయి గదండీ! ఆ వాహన సేవ అప్పుడు హైట్ కోసం, అలాగే ఆ పద్మావతి అమ్మవారి హైట్ కోసం అలా అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా అలా అయితే సర్దుకున్నాను. చూసినట్లయితే అంతా గూడా నీట్‌గా సర్దేశాం. పైన గూడా పైన ముఖ్యంగా మనం హారతి ఇచ్చేది, ధూపం వేసేది ఇవన్నీ గూడా ఉంటాయి కాబట్టి అవన్నీ గూడా పైనైతే ఉన్నాయి. ఈ విధంగా మొత్తాన్ని క్లీన్ చేసుకోవడం అనేది జరిగిందండి. అలాగే కిరీటాలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే కిరీటాలనేవి 2 రకాలుగా అయితే చేశానండి. ఒకటేమో స్టోన్స్ అంటించేవి. ఇంకోటేమో నార్మల్‌గా ప్రతిరోజు పెట్టడానికి బాగుండే విధంగా తయారు చేశాను. అది కూడా అప్పటికప్పుడు అనుకుని ఈ కిరీటాలైతే తయారు చేయడం అనేది జరిగిందండి. అయినా గానీ చాలా బాగా వచ్చినాయి కిరీటాలు. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియోని స్కిప్ చేయకండి. అయితే ఇక్కడ మీకు నీట్‌గా సర్దటం అయన్నీ సర్దేసినాక ఎలా ఉంటుందని మీకు ఊరికే పైన పైన చూపిస్తున్నాను. అలాగే మొత్తం కూడా క్లీనింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. ఈరోజు మాత్రం శనివారం చాలా పెద్ద పనే పెట్టుకున్నాము. ఈరోజు కరెంట్ కూడా లేదు. అయినా సరే సరే కరెంట్ లేకపోవటం ఇంకా మంచిదయింది. ఇవన్నీ కూడా పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇవన్నీ కూడా పనులైతే చేసేసాము. ఇదిగోండి ఈ కిరీటాలండి. ఇవి రాజాది కిరీటాలు అంటారు. అంటే రౌండ్‌గా ఉండి గజవాహనము, అలాగే కొన్ని కొన్ని వాహన సేవల్లో ఇవి వాడుతూ ఉంటారు. అలాగే మనకి ముత్యాల కవచం స్వర్ణ కవచం ఉంది కదండీ! రత్నాలది. అంటే స్టోన్స్‌తో అంటించింది. ఆ యొక్క అలంకారం అప్పుడు ఈ యొక్క కిరీటాలైతే అలంకరిస్తాం కాబట్టి, వాటి కోసమే ప్రత్యేకంగా అయితే ఈ కిరీటాలైతే తయారు చేయడం జరిగిందండి. అమ్మవారి చేతులకు కూడా చేయడం జరిగింది. అవి కూడా ఇంకా స్టోన్ వర్క్ ఉంది. అవి ఇవి అన్నీ కూడా కలిపి స్టోన్ వర్క్ ఇవన్నీ కూడా చేయాల్సిందుంది. ఈ విధంగా ఉన్నాయండి ఇవన్నీ గూడా. చూడండి ఇదొక మోడల్ కిరీటాలు. ఇదొక జతగా నేను తయారు చేశాను. ఇంకో మోడల్ కూడా ఉంది. అలాగే మధ్యలో రౌండు గీతలున్నాయి చూడండి. అవి గ్రీన్ స్టోన్స్ అంటిద్దామన్నట్లుగా అట్లా ప్లెయిన్ అయితే ఇచ్చేసాను. మామూలుగా హోల్స్ పెట్టేదేంటంటే గనక మనకి డైమండ్ షేప్‌లో ఉండే ఐటెమ్స్‌కు అంటించుకోవడం కోసం. అలాగే ఇవండి ప్లెయిన్ కిరీటాలండి. ఇవి ఎప్పుడు కూడా నిత్యము అలంకరించడానికి బావుంటాయి అన్నట్లుగా ఈ ఒక జత చేయటం అనేది జరిగిందండి. ఇలా ఈ 2 జతలు కూడా స్వామివారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క అలంకారం కోసం చేయటం అనేది జరిగింది. అయితే ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ విధంగా ఈ కిరీటాలైతే మనకి దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ గూడా తయారు చేయటానికి నేను నిన్న, ఇవాళ మొత్తం ఇదే పని మీద ఉన్నాము. అలాగే నిన్న సాయంత్రం ఏమో మొదలుపెట్టినట్టున్నాను. ఇవాళ ఏమో ఉదయము ఒకటి చేశాను. అట్లా 2 గూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇవి ఇలా అయితే ఉన్నాయండి కిరీటాలు. ఇంకా పెయింటింగ్ తర్వాత వాటికి స్టోన్స్ అంటిస్తే ఇందాకల కిరీటాలు ఇంకా లుక్కొస్తాయి. వీటికి కూడా ఇంకా 2 కోటింగ్స్ పెయింట్ వేసి ఇవి గూడా సిద్ధం చేసుకోవాలి. వీటికి కూడా పనుందండి. ఏదైనా మనం చేసేదాన్ని బట్లే ఉంటుందండి. మనం ఓపికగా చేసుకుంటే ఏయైనా అవుతాయి. ఆ ఓపికని స్వామివారు ఎప్పుడు ఎల్లవేళలా అందరికి ఇవ్వాలని నేను కోరుకుంటూ, నాకు కూడా అలానే ఇచ్చారేమో స్వామి. అలా ఆ ఓపిక ద్వారా గాని ఇయన్నీ గూడా చేస్తూ ఉన్నాను. చూడండి ఇయండి కిరీటాలు. అలాగే మొత్తం గూడా వస్త్రాలన్నీ గూడా మొన్నటిదాకా ఎలా పడితే అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీట్‌గా సర్దేశాం. ఇవి ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా శ్రీరాముడి యొక్క బ్రహ్మోత్సవాల కోసం సెపరేట్‌గా అవి పెట్టించాను. అంటే అయి వరకు పక్కకు తీసుకున్నాను. ఏదైతే కడతామో అనుకుంటున్నామో
అవి వరకు పక్క తీసి వాటిని వరకు స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవిగోండి చూసారా కిందంతా గూడా ఇంత చెత్త ఉంది. ఇదంతా ఊడ్చుకుని చెత్త అంటే అదేం కాదండి. అవేంటి అంటే మొన్న మనకి దీనికి వేశాను చూడండి. మనకి గొడుగులు నిలబడే స్టాండ్‌లు వాటికి పెయింటేసాను. పెయింటేసే కింద మనకి మీషో నుండి వస్తది చూడండి కవరు. ఆ కవరయితే వేయటం జరిగింది. ఆ కవరు అవన్నీ గూడా తీయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఎంసీల్‌తో చేశాం కాబట్టి ఎంసీల్‌కి సంబంధించినవి అన్నీ గూడా తీసి అయన్నీ గూడా ఒక చోటకి ఊడ్చి, అలాగే చిన్న చిన్న వస్త్రం ముక్కలున్నాయండి. చిన్న చిన్నయి అవి అటు ఇటు వస్తా ఉన్నాయి. కాళ్ళెంబట తిరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న ముక్కలు ఎటూ పనికి రాకుండా ఉన్నాయి. అవి గూడా తీసేయటం జరిగిందండి. ఇవన్నీ గూడా తీసేసి అవన్నీ గూడా నీట్‌గా సర్దటం జరిగింది. ఇక్కడ వస్త్రాలు అవన్నీ గూడా పెట్టాను. పైన నగల బాక్సులు ఇవన్నీ గూడా అలా సర్దాను. ఏదేదో పైన సర్దటమే గానీ డీప్‌గా సర్దాలంటే గనక చాలా సమయం పడుతుంది. వీటిలో మళ్ళీ అవసరమైనవి తీసి, అవసరం లేనివి పారేసే విధంగా అయన్నీ గూడా ఏరటం జరిగిందండి. ఇవన్నీ గూడా నీట్‌గా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఈ పనులైతే చేసుకొస్తున్నాను. అయితే ఈరోజు శనివారం స్వామివారిని చూపిద్దామనుకున్నాను. కాకపోతే ఈ వర్క్ వల్ల, ఈ పనుల వల్ల ఈ రోజల్లా గూడా ఇదే పని మీద ఉన్నానండి. సాయంత్రం దాకా ఇదే పని నాకు సరిపోయింది. ఇక అందుకని నేనైతే ఏం చేయలేకపోయాను. లేదంటే స్వామివారి వీడియో అన్నా తీసి పెట్టేవాడిని ఇవాళ. ఈరోజు ఈ క్లీనింగ్ అనేది వీడియో వస్తుంది. చూడండి ఎంత కష్టం ఉంటుందో చూడండి. కట్టినప్పుడు ఏదో కట్టాంలే అనుకోవచ్చు. కానీ కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమండి. అవి అన్నీ గూడా ఎక్కడియక్కడ ఎప్పుడు కూడా చెత్త వస్తూనే ఉంటుంది. ఎంత మనం క్లీన్ చేసినా గూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. బ్రహ్మోత్సవాలకి కానీ ఏ సేవ అయిపోయినా ఆ తర్వాత ఇలా వస్తూనే ఉంటాయి. అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండటమే. కానీ ఎంత కట్టినాక ఏముండదో అనుకోకూడదు. పని చాలా ఉంటుందండి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాతే అసలు పనంతా మొదలవుతుంది. ఇదిగోండి చూడండి ఇంత పని ఉంటుందండి. ఇవన్నీ గూడా మళ్ళీ శుభ్రం చేసుకొని, ఇవన్నీ గూడా చేసుకొని, ఇవన్నీ గూడా కడగటం అనేది తుడవటం ఇవన్నీ గూడా చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో